అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనము ఒకటి ఆలోచించాల్సింది ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అమ్మా, అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా. తలుచుకుంటే ఒకే ఒక రోజు, లేదు అంటే సంవత్సరాలు ఏదైనా చేయగలుగుతారు, ఎన్నైనా పాయింట్స్ లేకపోడతారు. సో నిజంగా ఈ సబ్జెక్ట్లో మాత్రం ఎంఆర్ఓ గారు నుంచి పై స్థాయి కలెక్టర్ గారు వరకు దే వర్క్ వెరీ హార్డ్ వితిన్ నో టైమ్స్, వితిన్ నో ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కింద తీసుకోకుండా ఏదో క్వశ్చన్ మార్కులు క్వరీ లేకుండా ఫటాఫట్ క్లియర్ చేసుకుంటూ పోయినారు కాబట్టి మీకు ఈరోజు అంత తొందరగా సాధించగలిగినామమ్మ. జియో వచ్చింది జనవరిలో, మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం, 7 నెలలు. స్టేట్ మొత్తంలో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మంగళగిరి తర్వాత కర్నూలులో మనం ఈ పట్టాలు ఇవ్వడం జరుగుతోంది ఆ జియో ప్రకారం అని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే చెప్పిన మాటని నెరవేరుస్తే ఎంత హ్యాపీ ఉంటుందో మీకు తెలియదమ్మా. గుండెల్లో ఒక హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాలనేది మా ఫ్యామిలీలో ఉంది. మా ఫాదర్ నుంచి మాకు నేర్పించారు, ఏది ఇచ్చినా మాట ఇచ్చిన తర్వాత తప్పరాదు, మాట ఇచ్చే ముందు 10 సార్లు ఆలోచించాలా, మాట ఇచ్చిన తర్వాత తప్పరాదు అంటారు. అట్లానే అదే అడుగుజడుగుల్లో మా ఫాదర్ ఎట్లా నేర్పించారో అదే రకంగా ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ గూడెం గొట్టాలకి మీకు ఈ పట్టాలు వస్తూ ఉంది. మీరు హ్యాపీగా ఇంకా ఏం కావాలంటే అది చేసుకోవచ్చు మీ ల్యాండ్లో, ఏం ఇష్యూస్ లేకుండా. ఈవెన్ గవర్నమెంట్ తరఫున కూడా ఏమేమైతే అవి లైక్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇంకా ఏమైనా రోడ్లు కానీ లోపల ఇంటర్నల్ ఏమన్నా ఉన్నా డెవలప్మెంట్ చేసే దాని విషయంలో కూడా చేయొచ్చు. నాకు బాగా గుర్తు, మాకు పవర్ ఇష్యూ చాలా మందికి చెప్పేవాళ్ళు ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగినప్పుడు. కరెంట్ ఇష్యూ సార్, మాకు సాయంత్రం అయితే బల్బులు వెలగవు సార్, ఛార్జింగ్ చేసుకోలేం, సెల్ ఫోన్స్ చాలా బాధాకరం అని చెప్పి చాలాసార్లు చెప్పేవాళ్ళు. నేను 2-3 సార్లు తిరిగింటాను ఇక్కడ, ప్రతిసారి చెప్పేవాళ్ళు. ఇంక ఇప్పుడు ఆ కరెంట్ ప్రాబ్లం కూడా ఉండదు, ఆ కోతలు కూడా ఉండవు, ఇష్యూస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టచ్చు, అన్నీ లీగల్గా చేయొచ్చు, ఏమి ఇష్యూ లేకుండా. ఇదే కాకుండా కర్నూలులో కూడా అమ్మా ఎన్నో ఉన్నాయి. ఇట్లా 40 ఏళ్ళ నుంచి మీరు ఎట్లున్నారో అట్లా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉండేవి కూడా ఉన్నాయి కొన్ని సైట్స్. అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేసి త్వరలో వితిన్ 6 మంత్స్ 1 ఇయర్ లోపల 3 మంత్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేసి ఏవి అయితే అవన్నీ పట్టాలు ఇచ్చే విషయంలో మా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, చంద్రబాబు గారు అందుకని ఆలోచించి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఏం ఇష్యూస్ కాకుండా హ్యాపీగా వాళ్ళకు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అన్నేళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఏం ఇష్యూస్ లేకుండా అనేది. అందుకని ఆ జీవో కూడా తేవడం జరిగింది. చంద్రబాబు గారు కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎంత లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడే కాదు, ఒక 20 ఏళ్ళు మన ప్రభుత్వం కొనసాగితే ఎన్నో కష్టాలు తీరిపోతాయి మనకి. లాస్ట్ 5 ఏళ్లలో ఎన్నో కష్టాలు ఫేస్ చేసాం మనం, మీకు అందరికీ తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే. నోరు ఇప్పలేం, ఏమైనా చెప్పాలంటే బాధ, చెప్తే ఎక్కడ సిఐడిలో వస్తారు, ఎక్కడ ఎఫ్ఐఆర్లు అవుతాయో, ఇట్లాంటి పరిస్థితి ఉండింది పోయిన 5 ఏళ్లలో పాత గవర్నమెంట్లో. అవన్నీ కూడా అర్థం చేసుకొని ప్రజలు అందుకనే అంత గట్టిగా మాకు బలం ఇచ్చడం జరిగింది. దాదాపు 94% మనకు సీట్లలో 175లో 164 సీట్లు వచ్చినాయంటే వాళ్ళు చేసిన పనులు ఎట్లున్నాయో మీకు తెలుసు, అందుకనే అంత రావడం జరిగింది. సో ఏదైతే అది ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. ఇదే కాకుండా కర్నూలులో కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం, రివ్యూ చేస్తున్నాం. ఇట్లాంటి పట్టాలు ఎక్కడెక్కడ అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే అవి పట్టాలు ఇస్తాం. టిట్కో హౌసెస్ ఏమున్నాయో అవి కంప్లీట్ చేపిస్తాం ఈ ఇయర్ ఎండ్ లోపల. తర్వాత మన TV9 దగ్గర ఉండే, ఎక్కడ అది కొండపైన ఉండేవి, జగన్నాథ్ గట్టు దగ్గర కూడా ఉండే ఇల్లులు కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అని నిన్న కూడా రివ్యూ చేసినప్పుడు అవి కూడా కంప్లీట్ చేపిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేపించి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం.
ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్లో హ్యాపీగా తిరిగి రావచ్చు అన్న. స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి ఉన్నాయో హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఫ్రీ ఉచిత బస్సు. సో అది కూడా వాడుకోనేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే అది సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము, మీకు ఏమన్నా ఉన్నా ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున, కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.